హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. టెక్ న్యూస్ నెంబర్ 26 ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. ఇంకా మనం లేట్ చేయకుండా టెక్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫ్యూచర్లో రాబోయే ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్లో ఫ్రంట్ కెమెరా 100 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతుంది. అది కూడా సెంటర్ స్టేజ్ కెమెరా. మీరు ఐఫోన్ 17లో చూసుంటారు కదా, ఐఫోన్ 17లో 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా. కాకపోతే ఒప్పోలో వచ్చేసరికి ఇది 100 మెగాపిక్సెల్. ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలిసిందే, మీకు మెగాపిక్సెల్స్ అని ఎక్కువే కనిపిస్తుంది. సేమ్ ఐఫోన్ 17 ఫ్రంట్ కెమెరా ఉన్న టెక్నాలజీనే వైడ్ యాంగిల్ టెక్నాలజీ ఇందులో కూడా తీసుకురాబోతున్నాం. మెగాపిక్సెల్ పెరుగుతుంది అంతే. కాకపోతే రెండు సామ్సంగ్ సెన్సార్సే. ఐఫోన్ 17 ఫ్రంట్ కెమెరా కూడా సామ్సంగ్ సెన్సార్, ఒప్పోలో కూడా సామ్సంగ్ సెన్సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో స్కామ్ గురించి. జియో స్కామ్ అంటే జియో వాళ్ళు ఏం స్కామ్ చేయట్లేదు, కాకపోతే ఫార్వర్డెడ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. 399కి 1 year ప్లాన్ అంట. ఇలా వచ్చే ఫార్వర్డెడ్ మెసేజెస్లో అన్వాంటెడ్గా ఫేక్ బ్యానర్స్ని చూసి అన్వాంటెడ్గా దాని మీద లింక్స్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అది ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతుంది. మీది గూగుల్ పే పడితే గూగుల్ పే, ఫోన్పే పడితే ఫోన్పే. మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని పిన్ ఎంటర్ చేస్తున్నారంటే మాత్రం మీ బ్యాంక్లోకి వెళ్ళి మనీయే కట్ అయితే కానీ మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే రావు. అండ్ ఇది చాలా పెద్ద స్కామ్స్ కూడా జరగవచ్చు. మీకు అది అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఏదైనా మాల్వేర్ అటాక్ అవ్వచ్చు. ఒక్కసారి అన్వాంటెడ్ లింక్ మీద మీరు ఒక్కసారి పిన్ ఎంట్రీ చేస్తున్నారంటే మీ బ్యాంక్లో ఎప్పుడు డబ్బులు ఉన్నా అప్పుడైతే ఖతం అయిపోయినకైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఇలా మోసపోతుంటారో ఒకసారి మీరు బ్యాంక్ వెళ్ళి అడగండి. ఒక్కోసారి మీకు కొంతమందికి బ్యాంక్లోకి వెళ్ళి అమౌంట్ కట్ అయిపోతుంటాయి, కానీ ఎందుకు కట్ అవుతున్నాయో కూడా తెలియదు. బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోండి. అండ్ ఇంకా పలానా అన్వాంటెడ్ లింక్ నుంచి నేను పిన్ ఎంట్రీ చేసేసాను, సో అది ఇట్లా బ్యాంక్లోకి వెళ్ళి మనీ కట్ అయిపోతున్నాయి అంటే బ్యాంక్ వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చు. మేబీ పిన్ మార్చడం లాంటివి ఏమైనా చేయొచ్చు. కాకపోతే చెప్తున్నా కదా, థర్డ్ పార్టీ లింక్స్ని యూజ్ చేసి క్లిక్ చేసి ఏ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఏదైనా అఫీషియల్ సైట్స్కి వెళ్ళండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఇట్లాంటి బ్యానర్స్ ఏమైనా కనిపిస్తే మీరు ఆఫ్లైన్ ఎక్కడైతే రీఛార్జ్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి అడగండి ఒకసారి. వాళ్ళని ఏమన్నా 399 ఏమన్నా 1 year ప్లాన్ వచ్చిందా ఇలాంటి అని చెప్పేసి. అవగాహన లేకుండా అండ్ ఇంకా మీకు డౌట్ ఉంటే సోషల్ మీడియాలో చెక్ చేయండి, యూట్యూబ్లో చెక్ చేయండి. ఎందుకంటే ఈ న్యూస్ నాకన్నా ముందు స్కామ్ అని చెప్పి ఇంతకన్నా ముందు కూడా చెప్పిన వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఏదైనా అవగాహన తెచ్చుకోండి, లేక ఏదైనా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత అది క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇలాంటి పిన్లు అయితే ఎంటర్ చేయండి. నా సజెషన్ అన్వాంటెడ్ లింక్స్ని యూజ్ చేసి థర్డ్ పార్టీ సర్వీసెస్ ద్వారా అయితే ఎటువంటి మీరు పిన్లు అయితే ఎంటర్ చేసి ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. మీ బ్యాంక్లో ఎప్పుడైనా మనీ డబ్బులు పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పరిశోధన అయితే చేశారు. ఇది ఎవరెవరు చేస్తారంటే హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ ఇంకా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలా కొంతమంది కలిసి ఒక పరిశోధన అయితే చేశారు. ఏంటంటే హార్ట్కి సంబంధించింది. ఒక్కోసారి కొంతమంది హార్ట్ పేషెంట్స్కి సైనోట్రియల్ నోడ్ దగ్గర సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఆ సైనోట్రియల్ నోడ్ దగ్గర పేస్ మేకర్ పెట్టి అయితే మేనేజ్ అయితే చేస్తారు. కాకపోతే వీళ్ళు కనుక్కున్న కొత్త పరిశోధన ఏంటంటే వీళ్ళు ఏదైతే మన బాడీలో బ్లడ్ ఇంకా టిష్యూస్ని తీసుకొని వీళ్ళు ల్యాబ్లో అక్కడ ఏదైతే సైనోట్రియల్ నోడ్ దగ్గర సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ సెల్స్ని వీళ్ళు మళ్ళీ ఫామ్ చేసి అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన చోట ఈ సెల్స్ని పంపించి ఆ హార్ట్ వితౌట్ పేస్ మేకర్ ఏమన్నా పనిచేయడానికి ట్రై చేస్తుందా లేదని చెప్పేసి ఇది ఒక కొత్త పరిశోధన అయితే చేశారు. సో ఇది వీళ్ళు దేని మీద పరిశోధన చేశారు అయితే ఒక పంది మీద అయితే చేశారు. పంది హార్ట్ దగ్గర సైనోట్రియల్ నోడ్ని డ్యామేజ్ చేసేసి ఫస్ట్ వీళ్ళు పేస్ మేకర్ అయితే పెట్టారు. ఆ సైనోట్రియల్ నోడ్ దగ్గర డ్యామేజ్ అయిన సెల్స్ దగ్గర వీళ్ళు సెల్స్ అయితే తయారు చేయడానికి అయితే ట్రై చేశారు. వీళ్ళు తయారు చేసిన ల్యాబ్లో తయారు చేసిన సెల్స్ని రిప్లేస్ చేసి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. పంది అయితే దాదాపు ఒక 21 days అయితే సర్వైవ్ అయింది. సో చూడాలి మనిషి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడో. కాకపోతే వీళ్ళ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది. ఆ సైనోట్రియల్ నోడ్ దగ్గర ఒక్కోసారి పేస్ మేకర్ పనిచేయకపోవచ్చు. అది ఏంటంటే షాక్ ఇస్తుంటుంది అప్పుడప్పుడు అది పనిచేయడానికి, హార్ట్ అనేది పనిచేయడానికి. అది ఒక్కోసారి పనిచేయకపోవచ్చు, లేకపోతే పాడైపోవచ్చు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనిషి మరణించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సర్వే అవ్వడానికి వీళ్ళు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో ఇది ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సర్వే అవ్వడానికి అయితే ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వివో నుంచి. వివో మీకు ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకి తీసుకురాబోతున్నారు. అంటే వీళ్ళు మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీ ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, సోనీ ఇంకా బోస్ లాంటి టఫ్ కాంపిటీషన్స్. సో వాటికి కాంపిటేటర్గా తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి షామీ నుంచి. షామీలో కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ రాబోతున్నాయి కదా, షామీ 17 Ultra అని చెప్పేసి. దీనిలో ఒక కొత్త కెమెరా ఫీచర్ అయితే తీసుకొచ్చారు, లోఫిక్ ఫోటోగ్రఫీ అని చెప్పి. నథింగ్ బట్ అదొక నైట్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫీచర్. సో దాంతో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, దాంతో ఫోటోగ్రఫీ తీస్తే ఆ ఫీచర్ని యూజ్ చేసి నైట్ ఫోటోగ్రఫీ చేస్తే మీకు పిక్చర్ అయితే ఇలా వస్తుంది అని చెప్పేసి వీళ్ళు డెమో అయితే చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకు మళ్ళీ వివో నుంచి. వివోలో మనకి నెక్స్ట్ X500 సిరీస్ అయితే రాబోతున్నాయి కదా. లాస్ట్ జనరేషన్ వచ్చేసి X300. డైరెక్ట్ వీళ్ళు X500 ఎందుకు తీసుకొస్తున్నారు, 400 ఎందుకు తీసుకురావట్లేదు అంటే 4 అనే నెంబర్ వీళ్ళకి కలిసి రాదంట. వీళ్ళకి సెంటిమెంట్ మరి ఏమో తెలియదు. వీళ్ళు ప్రతిసారి 4 నెంబర్ అయితే స్కిప్ చేస్తారు. అందుకే ఈసారి డైరెక్ట్ వివో X500 సిరీస్కి అయితే వస్తున్నారు. X500లో కూడా మనకి X500, 500 Pro, 500 Ultra అనేది 3 వేరియంట్స్ అయితే వస్తాయి. సో ఈసారి X500లో మాత్రం బేస్ వేరియంట్లో మీకు టెలిఫోటో వచ్చేసి లాస్ట్ జనరేషన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉన్నాయి. ఈసారి వీళ్ళు తీసుకురాబోయే X500 సిరీస్లో వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతున్నారంట. ఇది DCS ఇచ్చిన లీక్స్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి మనకి
నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రూమర్స్ ప్రకారం మ్యాక్బుక్ ఆల్ట్రా రాబోతుందంట. ఈసారి మ్యాక్బుక్ ఆల్ట్రా వచ్చేసి M6 ప్రాసెసర్తో రాబోతుందంట. అండ్ ఇంకా ఇది ప్రీవియస్ జనరేషన్స్ ఆల్ట్రా మోడల్తో కంపేర్ చేసినట్లయితే ఇది కొంచెం స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చేసి ఈసారి 2 డిస్ప్లేలో టచ్ స్క్రీన్ తీసుకురాబోతున్నారంట. అండ్ ఇంకా అలాగే డైనమిక్ ఐలాండ్ని వీళ్ళు మ్యాక్బుక్ మీద కూడా రుద్దబోతున్నారంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి OnePlus Pad నుంచి. OnePlus Pad 4 మీరు చూసే ఉంటారు. అది ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇప్పుడున్న కరెంట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ప్లాట్ఫామ్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మోస్ట్లీ దీంట్లో డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసి LCD కాకుండా OLED టెక్నాలజీ యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రూమర్స్ ప్రకారం. అండ్ ఇంకా డిస్ప్లే వచ్చేసి ఇది OnePlus Pad మినీ కాబట్టి 8.8 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుందంట. ప్రాసెసర్ వచ్చేసి మనకి మినీ సిరీస్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే వస్తుంది, నాట్ 88 Gen. సో ఇది మీరు ప్రైసింగ్ వచ్చేసి అబౌవ్ 40K to 50K మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా ఫ్లాగ్షిప్ కేటగిరీకే వస్తుంది, కాకపోతే ఇవి మినీ సిరీస్ అంతే. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మరిన్ని వీడియోస్ ఎన్నో చేయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతగా కావాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ జితేంద్ర, సైనింగ్ ఆఫ్, బాయ్.